జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మావోయిస్టులు తెలుసు కదా మీకు అదే నక్సలైట్లని కూడా అంటారు వాళ్ళకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఓకేనా డైరెక్ట్ గా విషయానికి వస్తే మావోయిస్టులు ఈ మధ్యన చైనా అదే విధంగా పాకిస్తాన్ యొక్క ISI తో కలిసి పనిచేస్తా ఉన్నట్టు మన కేంద్ర ఏజెన్సీలు కనిపెట్టినాయి ఇప్పుడు ఈ చైనా ఈ పాకిస్తాన్ రెండు కూడా మన శత్రు దేశాలే వాళ్ళతో కలిసి వీళ్ళు పనిచేసేదా అంటే ఆ లెక్క ప్రకారము వీళ్ళు కూడా తీవ్రవాదులే కదా అవునా కాదా ఇంక మరి వాళ్ళు ఎట్లా మంచి వాళ్ళు అవుతారో ఆ మాత్రం మనం అర్థం చేసుకోగలగాల అర్థం చేసుకోకపోతే కష్టమే దీంతో ఇక ఈ నక్సలిజాన్ని తొక్కి పారేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునేది ఇందుకోసం ముందుగా ఈ నక్సలైట్లకు లొంగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక అవకాశాలు కూడా ఇచ్చింది కానీ వాటిని ఈ నక్సలైట్లు ఏ మాత్రం కూడా లెక్క చేయాల పైగా హిందూ యాక్టివిస్టులను హత్య చేయడం మొదలుపెట్టారు ఈ నక్సలైట్లు మతం మారడమే కాకుండా ఏది ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి గిరిజనులను కూడా మతం మార్చడం మొదలుపెట్టారియా అంతేకాకుండా గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాలను నిర్వహించనీయకుండా అడ్డుపడతారు చూడండి ఆ లెక్క ప్రకారం వీళ్ళు దేశద్రోహులు ధర్మద్రోహులు ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి దీంతో ఇక కేంద్ర ప్రభుత్వం సింహం జూలు విధించినట్టు జూలు విధించింది ఇక నక్సలైట్ల భర్తం పట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకునేది అర్థమవుతుందా అంతే గత సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఈ కోబ్రా కమాండోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ను అదేవిధంగా పారామిలిటరీ కమాండోలను అడవుల్లోకి దింపింది వీళ్ళంతా కూడా 2 సంవత్సరాల పాటు జంగిల్ వార్ఫేర్లో శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళే కావడం ఇక్కడ గమనార్హం అనమాట ఇక ఈ క్రమంలో అనేక ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి గత 15 నెలల కాలంలో 50కు పైగా ఎన్కౌంటర్లు జరిగినాయి ఈ ఎన్కౌంటర్లలో 300 మందికి పైగా నక్సలైట్లు ఫసక్ అయిపోయారు అలాగే 1000 మంది నక్సలైట్లు లొంగిపోయినారు ఇక నిన్న కొత్తగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు 17 మంది నక్సలైట్లు లొంగిపోయినారియా స్వచ్ఛందంగా వీరంతా కూడా మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లు కావడం గమనార్హం ఇంకో విషయం ఏంటంటే వీళ్ళలో 9 మంది నక్సలైట్ల పైన 24 లక్షల రివార్డు ఉన్నదంట అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళ క్రైమ్ రేటు ఏ స్థాయిలో ఉంటుందో సరే ఈ స్థాయిలో పేరు మోసినటువంటి ఈ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లు ఇప్పుడు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు సరే ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా మాట్లాడతా మేమేదో నక్సలైట్లలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని చెప్పేసి మేము నమ్మినాం కానీ నక్సలైట్లలో అటువంటి సిద్ధాంతాలు ఏమీ కూడా లేవు అంతా కూడా అరాజకమే రాజ్యం వెళ్తుంది సీనియర్లు జూనియర్లను బానిసలుగా చూస్తున్నారు వాళ్ళు ఏది చెప్తే మేము అది చేయాల్సి వస్తుంది మతం మారి మరి మారణ హోమాలకు పాల్పడుతున్నారు అమాయక ప్రజలను హతమారుస్తున్నారు అసలు ఇందులో మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారు అందుకే నక్సలైట్ల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోతున్నామంటూ వీళ్ళందరూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారనమాట సరే అది భయమో స్వార్థమో తప్పించుకునేదానికో అది లేకపోతే అది బతక నేర్చిన శాస్త్రాల్లో అది ఏదైనా కావచ్చు ఇటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ లొంగిపోయినటువంటి నక్సలైట్లకు ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం పునరావాసం కల్పించనున్నది వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నారు అయితే ఇప్పుడు లొంగిపోయినటువంటి ఈ 17 మంది నక్సలైట్లతో కలిపి ఒక ఛత్తీస్గఢ్లోనే ఇప్పటి వరకు 792 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇక్కడ విశేషం అనమాట అయితే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లే లొంగిపోవడంతో నక్సలైట్లకు భారీ ఎదురు దెబ్బ అయితే తగిలినట్టేది వీళ్ళని చూసి ఇక మిగతా వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టు కనపడుతుంది అది ఆ విషయమా ఏం దరిద్రం రా నాయన కాదు మనం పుట్టిన ఈ పుణ్యభూమి ఎట్టాడిది మనము ఇటువంటి ధర్మంలో పుట్టినాము ఏంది దౌర్భాగ్యం ఏంది దరిద్రం ఏంది ఆ పక్క మతాలను ఆ మతాలను ఆశ్రయించేది ఏంది స్వచ్ఛమైన మహోన్నతమైనటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీన్ని వదిలేసుకొని ఏది ఆ మతాల్లో పోవడం ఏంది మిగతా వాళ్ళందరినీ మతం మారమని చెప్పేసి వాళ్ళ బలవంత పెట్టేది ఏంది మన శత్రు దేశాలతో కలసడం ఏంది వాళ్ళతో కలిసి పొత్తులు కలుపుకొని ఈ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం ఏంది ఇదే కదా పాలు దాగి రొమ్ము కుద్దడం అంటే ఈ ఒక మనుషులేనా అసలు నాకు తెలియక చిన్నప్పుడు అంతంత మాత్రమే హాఫ్ నాలెడ్జ్ అనమాట ఈ సినిమాల ప్రభావం లేకపోతే చుట్టుపక్కల మాట్లాడే మాటలు ఏమో తెలియదు కానీ నేను కూడా వీళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు వీళ్ళు సామాన్య ప్రజల కోసం పేదవాళ్ళ కోసం పోరాటాలు ఏమో చేస్తున్నారు అని చెప్పేసి ఒక సింపతి అనేది ఉంది తెలియక కానీ ఇప్పుడు వీళ్ళ నిజ స్వరూపం చూస్తా ఉంటే ఏం మనుషులు రా స్వామి అనిపిస్తుంది వీళ్ళకు పాకిస్తాన్ తీవ్రవాదులకు అసలు తేడానే లేదు ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్